హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో భాగంగా రీజనింగ్లో కౌంటింగ్ ఫిగర్స్ పార్ట్ 1 వీడియోతో కంప్లీట్ చేస్తాం. పార్ట్ 1 వీడియోలో సో ఇమేజ్ ఇచ్చిన తర్వాత అందులో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే త్రిభుజాలు ఎన్ని ఉంటాయి అనేది మనం పార్ట్ 1లో అయితే ఐడెంటిఫై చేసాం. పార్ట్ 2లో ఇమేజెస్లో స్క్వేర్స్ అని ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయొచ్చో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి. సో మనకి స్క్వేర్స్ అంటే మనకి ఇక్కడ చూడండి, స్క్వేర్స్ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి సిమెట్రిక్ స్క్వేర్, ఒకటి ఇంకోటి నాన్ సిమెట్రిక్ స్క్వేర్ అండి. సిమెట్రిక్ స్క్వేర్ అంటే ఏం లేదండి, ఇక్కడ రో మ్యాట్రిక్స్ కాలమ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ అవ్వాలి. రో మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ చూడండి, సో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 2 బాక్సెస్ ఉన్నాయి, 1 2. ఇక్కడ కాలంలో కూడా 2 బాక్సెస్ అంటే ఇది 2 into 2 మ్యాట్రిక్స్, అంటే దీన్నే సిమెట్రిక్ ఫిగర్ అంటాం, సిమెట్రిక్ ఇమేజ్. నాన్ సిమెట్రిక్లో ఇక్కడ రోస్ కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. ఇక్కడ చూడండి 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ అంటే ఇది 2 into 3 మ్యాట్రిక్స్. ఓకే, సో ఇలాంటి ఇమేజ్ ఇచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయొచ్చో మనం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫిగర్లో చూడండి. సో ఇది ఇమేజ్ చిన్నది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి. ఎలా 1 2 3 4, తర్వాత టోటల్ ఈ అవుటర్ లైన్ ఒకటిది, ఇంకొక స్క్వేర్, అంటే టోటల్ ఎన్ని 5 స్క్వేర్స్ ఉన్నాయి. ఓకే, సో అలా కాకుండా ఇలాంటి సిమెట్రిక్ ఫిగర్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి 1 2 1 2 ఇలా నోట్ చేసుకున్న తర్వాత సో వీటిని మనం స్క్వేర్స్ చేయాలి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, సో 1 + 4 5, ఆన్సర్ 5. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూడండి 1 2 3 1 2 3, సో 1 స్క్వేర్ 1, సో 2 స్క్వేర్ 4, అలాగే 3 స్క్వేర్ 9, సో ఆన్సర్ 9 + 4 13 1 14, అంటే ఈ ఇమేజ్లో 14 స్క్వేర్స్ ఉన్నాయని అర్థం. ఓకే, సో ఇది సిమెట్రిక్ ఫిగర్స్ గురించి. ఇక్కడ చూడండి, ఇది కూడా సిమెట్రిక్ ఫిగర్. ఇక్కడ చూడండి 1 2, జస్ట్ వెయిట్, 1 2 3 4, 1 2 3 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1, 16 + 9 25, 29 30, సో ఈ ఇమేజెస్లో మనకి 30 స్క్వేర్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఓవరాల్గా మనకి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఎలా ఐడెంటిఫై అవుతుందంటే ఇక్కడ చూడండి, చాలా సింపుల్. సో ఇది ఆల్రెడీ ఇది 2 into 2 మ్యాట్రిక్స్. ఓకే, 2 into 2 మ్యాట్రిక్స్. ఓకే, ఈ 2 into 2 మ్యాట్రిక్స్లో సో ఇది మనకి 2 into 2 మ్యాట్రిక్స్. 2 into 2 మ్యాట్రిక్స్ అంటే సిమెట్రిక్ ఫిగర్. ఈ సిమెట్రిక్ ఫిగర్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఇక్కడ చూడండి 1 స్క్వేర్ 1, ఇది 2, 1 2 1 2 4, టోటల్ 5. ఓకే, సో 5 అయితే కాదు, ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇన్నర్గా ఇంకొకటి స్క్వేర్ అయితే ఉంది. ఓకే, 5 + 1 = 6 ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ వచ్చేసి నాన్ సిమెట్రిక్ ఇమేజెస్, అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్గా లేవు. సో ఇలాంటి ఇమేజెస్ ఇచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయొచ్చో ప్రాబ్లం చూడండి ఒకసారి. 1 2 1 2 3 4, 2 రోస్ కాలమ్స్ 4 = 8, ఆన్సర్ 8 అయితే కాదు. ఇక్కడ చూడండి, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 2కి ప్రీవియస్ నెంబర్ ఏంటి 1 into 4కి ప్రీవియస్ నెంబర్ 3, 1 into 3 3, సో 8 + 3 11. ఈ ఇమేజ్లో టోటల్ 11 స్క్వేర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రీవియస్ నెంబర్ అంటే 0 into సంథింగ్ 0. ఓకే, ఈ ఇమేజ్ చూద్దాం. 1 2 3 1 2 3 4 5 6, 3 into 6 18,
నెక్స్ట్ వీటి ప్రీవియస్ నెంబర్స్ ఏంటి 2 into 5 నెక్స్ట్ 1 into 4 2 into 5 10 1 into 4 4 8 10 18 28 plus 4 32 ఇమేజ్లో 32 స్క్వేర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఇమేజ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేద్దాం. సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం, ఇలాంటి స్క్వేర్ ఇచ్చిన తర్వాత సో ఈ ఫార్మేట్లో ఉంటే ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు 1 2 3 4 అవుటర్ 5, లేదంటే 1 square 1 2 square 4 టోటల్ 5 స్క్వేర్స్ ఉన్నట్టు. ఇలాంటి స్ట్రక్చర్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 4 into 5 ఈక్వల్ టు 20, టోటల్ 20 స్క్వేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఇమేజ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ అవుటర్ లైన్ చూడండి, మనకి అవుటర్ లైన్ ఏ విధంగా ఉంది, ఈ ఫార్మేట్లో ఉంది. ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నట్టు టోటల్ 5 ఉన్నట్టు, అంటే ఈ అవుటర్ లైన్ 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సెకండ్ లైన్ కూడా మనకి 5 ఉన్నట్టు లెక్క. ఇక్కడ చూడండి, ఈ ఫార్మేట్ చూడండి, అంటే ఎన్ని ఉన్నట్టు, ఈ స్ట్రక్చర్ ఉంటే 5, ఇది ఒక 5. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ ఫార్మేట్ కూడా సేమ్ 5, అంటే ఇది కలిపి టోటల్ 10. ఓకే, అంటే ఇది 10. నెక్స్ట్ ఈ లోపల ఇమేజ్, నెక్స్ట్ ఈ ఇమేజ్ కలిపి 5 5 10. నెక్స్ట్ ఇవి రెండు 5 5 10. నెక్స్ట్ ఇది 10. సో ఇవి రెండు 10 10 10 10 4 10s 40 40. నెక్స్ట్ ఈ అవుటర్ లైన్ ఒకటి, ఆల్రెడీ అవుటర్ లైన్ గురించి చెప్పుకున్నాం కదా, 5 40 ప్లస్ 5 టోటల్ 45 స్క్వేర్స్ అయితే ఉన్నాయి ఈ ఇమేజ్లో. నెక్స్ట్ ఈ ఇమేజ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది స్క్వేర్ 1 2 3 4, నెక్స్ట్ 1 2 3 4. సో ఇది స్క్వేర్ కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు, 1 2 3 4 1 2 3 4. సో 1 స్క్వేర్ అంటే మనకి 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16. ఆ సిమెట్రిక్ ఇమేజ్ వరకు మనం ఎంత తీసుకోవచ్చు, 16 ప్లస్ 9 25 25 ప్లస్ 5 30 30 ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఒక ఇది 1 2, నెక్స్ట్ ఈ అవుటర్ లైన్ మొత్తం కలిపి ఒకటి 3, ఇది ఒక 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2, ఈ టోటల్ 3 3 ప్లస్ 3 6. సో టోటల్ 36 స్క్వేర్స్ ఉన్నాయి ఈ ఇమేజ్లో. నెక్స్ట్ ఈ ఇమేజ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ చూడండి 1 2 3 4 1 2 3 4. సిమెట్రిక్ కాబట్టి 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 టోటల్ 30 ప్లస్ ఇక్కడ చూడండి, సో ఇది ఒక స్క్వేర్, ఈ స్క్వేర్లో మళ్ళీ ఈ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో 5, అంటే ఇక్కడ చూడండి, సో ఇది కూడా ఒక స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ 4 4 ప్లస్ 1 5, లేదా 1 2 3 4 ఈ అవుటర్ లైన్ మొత్తం ఒకటి 5. ఓకే, సో ఇది ఒక 5, నెక్స్ట్ ఇది ఒక 5 10 30 ప్లస్ 10 టోటల్ 40 స్క్వేర్స్ అయితే ఉన్నాయి ఇందులో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.